ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఎప్పటికీ కూడా డబ్బు సమస్య అనేది ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారము అనేది తెలియజేస్తున్నా నాన్న. ఈ పరిహారం ఆచరించండి. అది శుక్రవారం రోజు కానీ పౌర్ణమి తిథి నాడు కానీ ఆచరించాలి. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఎన్నిసార్లు ఆచరించాలని ఏమీ లేదు. ఫస్ట్ కనీసం ఒక శుక్రవారం ముందు చేయండి. శుక్రవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆచరించండి. గుడ్ రిజల్ట్, చాలా చాలా బాగుంది అని మీకు అనిపిస్తే మీరు కొన్ని వారాలు అనుకొని చేయొచ్చు. 5 శుక్రవారాలు లేదా 5 పౌర్ణమిలు కానీ ఆ విధంగా అనుకొని మీరు చేద్దురు. కానీ ఆ రోజున మీరు చేయవలసినది అని అంటే, అమ్మవారికి మీ ఇంట్లోనే కులదేవత అంటారు, కులదేవత కావచ్చు, మీరు అమ్మవారికి ఎప్పుడైనా పెరుగన్నము అనేది నైవేద్యం పెట్టండి. పెరుగన్నం అనేది సిద్ధం చేసుకొని అందులో ఎండు ఖర్జూరాలు అని చెప్పేసి ఉంటాయి నాన్న. ఆ ఎండు ఖర్జూరాలని చిన్నగా కట్ చేసి పెరుగన్నంలో వేయండి. అది అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం మీరు తీసుకోవచ్చు. మరి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచండి చాలు. ఈ విధంగా చేశారంటే ఎప్పటికీ కూడా మీకు డబ్బుకి సమస్య అనేటువంటిది తలెత్తదు. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. అలాగే దైవిక వస్తువులు ఎన్నెన్నో ఉన్నాయి. విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అది విద్య విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కావచ్చు, మంచి ఎప్పుడైనా సరే నాన్న సొంత ఇల్లు కట్టుకోవటం అనేది ఒక డ్రీమ్, ఒక కళ. ఆ కళ నెరవేరటం విషయం కావచ్చు, విదేశీ యోగం కోసం కావచ్చు, త్వరగా వివాహం జరగడం కావచ్చు, దేనికైనా విజయ మార్గం మాల అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది ఎటువంటి సమస్యకైనా సరే విజయ మార్గం మాల అని చెప్పేసి అది కలెక్ట్ చేసుకోండి నాన్న. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉన్నాను కదా. ఆ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉపయోగపెట్టుకోండి. కాంబో ప్యాక్ కూడా తెప్పించండి నాన్న. యథార్థంగా తెలియజేస్తున్నా. దానివల్ల ఎటువంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కారంగా సపోర్ట్ చేస్తున్నాయి.